కేంద్ర సర్కార్ అధికారుల నిర్లక్ష్యం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిందని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. మోదీ ప్రభుత్వం సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. విమాన ప్రమాదానికి ప్రధాని విమానయాన శాఖ బాధ్యత వహించకపోవడం సిగ్గుచేటని అన్నారు. పశ్చిమాసియాలో ఆధిపత్యం కోసమే అమెరికా నరమేధాన్ని సృష్టిస్తోందని రంగారావు ఆరోపించారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని పోటు రంగారావు పిలుపునిచ్చారు. దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. అమలు అస్తవ్యస్తంగా ఉంది అనేటువంటిది కనపడుతుంది. దాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి విషయం పాలకులకి అర్థమవుతుందో లేదో అర్థం కావటం లేదు. ఆదివాసీ గిరిజనులు ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి గిరిజనులు పోడు సాగు చేసుకుంటున్నటువంటిది ఉంది. ఆ పోడుకి పట్టాలు కావాలని ఎప్పటి నుంచో సాగుతున్నటువంటి ఆందోళనల ఫలితంగా ఓ చట్టం చేశారు. కాంగ్రెస్ గవర్నమెంటే చట్టం చేసింది, కానీ దాన్ని అమలు చేయకుండా సాప్ కింద పెట్టేసింది. మొత్తం ఆ కేసీఆర్ ప్రభుత్వం ఎంతమందికి పట్టాలు ఇచ్చింది అని చూస్తే 4 లక్షలకు మాత్రమే ఇచ్చింది. ఇంకా 10 లక్షల ఎకరాలకి పట్టాలు ఇవ్వాలి. ఆ 10 లక్షల ఎకరాలకి పట్టాలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ దాన్ని విస్మరించాడు. మొత్తానికి వివిధ పద్ధతుల్లో వాగ్దానాలు చేస్తూ వస్తున్నారు, వాగ్దానాలని కురిపిస్తూ వస్తున్నారు. మొదటగా అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకి మా పార్టీ తరఫున నివాళి అర్పిస్తున్నాం. ఏవియేషన్ చరిత్రలోనే ఒక పెద్ద దుర్ఘటన, మన దేశానికి చాలా ఇబ్బందికరమైన అవమానకరమైనటువంటి ఘటనగా మేము భావిస్తున్నాం. దాదాపు 40 మంది మెడికో విద్యార్థులు కూడా చనిపోవడం అనేది మరింత పెను విషాదాన్ని మిగిల్చింది. వాళ్ళకి విమాన ప్రమాదంలో మృతి చెందినటువంటి వాళ్ళకి, ఇతర గాయపడ్డటువంటి వాళ్ళకి 5 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం. మొత్తం ప్రైవేటీకరణ చేయడం ద్వారా విమానయాన రంగం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నేమో అంబానీకి, ఆదానికి కట్టబెట్టింది. అదే విధంగా ఎయిర్ ఇండియానేమో టాటాకి కట్టబెట్టింది. వ్యవహరించినటువంటి నిర్లక్ష్య పూరిత వైఖరి, సరైనటువంటి పద్ధతుల్లో దాన్ని నిర్వహించడంలో లోపాల వల్ల ఈ ఘోర విపత్తు జరిగి ఇంత అవమానకరమైనటువంటి చరిత్ర మనకు మిగిలింది అనేటువంటి మేము అభిప్రాయపడతాం.